ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక పురాణంలో ఉన్న 7వ రోజు కథ అయితే చెప్పబోతున్నాను. ఈ కథ వచ్చేసి కార్తీక స్నానాలు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనా వెళ్ళి భక్తితో నమస్కారం చేసినా వారి పాపములు పోతాయి. అలానే శివకేశవుల ఆలయాలకు వెళ్ళి భక్తితో అర్చనలు హోమాలు దాన ధర్మాలు చేసిన అశ్వమేధ యాగం చేసినంత ఫలం అయితే వారికి దక్కుతుంది. తులసి కోట వద్ద ఆవు పేడతో అలికిన తర్వాత వరిపిండితో శంకుచక్రాలు ముగ్గు వేసి నువ్వుల ధాన్యం పోసి వాటిపైన ప్రమిద నుంచి నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించాలి. ఈ దీపము రాత్రింబవలు ఆరవకుండా ఉండాలి. దీనినే నందాదీపం అంటారు. ఈ విధంగా చేయించి నైవేద్యములు అర్పించి ఈ పురాణమంతా చదివిన వారి హరిహరులు సంతోషించి పుణ్యాన్ని ప్రసాదిస్తారు. అలానే ఈ మాసంలో ప్రతిరోజు సాలగ్రామానికి గంధం పూసి తులసిదళాలతో అర్చించాలి. ఎవరైనా ఈ మాసమంతా కార్తీక మాసంలో పొద్దున్న సాయంత్రం పూజాదులు చేయలేని వారు ఒక సోమవారం పూట అయినా సరే దీపాలు వెలిగించి శివుని పూజించిన ఆ కార్తీక మాసం అంతా చేసినట్లే అని పురాణాలు చెప్తున్నాయి. ఓం నమ శివాయ.